కడప జిల్లా జమ్మలమడుగు మండలంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. దేవగుడిలోని గుర్తు తెలియని వ్యక్తులు వైఎస్ఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఇటీవల రామసుబ్బారెడ్డి నారాయణరెడ్డి మాటల యుద్ధం ముదిరిన క్రమంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ విగ్రహాన్ని కూల్చివేసి హాట్ టాపిక్ గా మారింది. దేవగుడిలోని స్పాట్ ను ఏపీ అవినాష్ వైసీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి పరిశీలించారు. వైఎస్ఆర్ విగ్రహం కూల్చివేతపై నేతలు మండిపడుతున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభిస్తారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లోని మహిళలు ఆందోళన చేపట్టారు. హోతీ డబుల్ బెడ్రూమ్ కాలనీలోని త్రాగునీరు, వీధి దీపాల సమస్యలపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సిపిఐ ఆధ్వర్యంలోని ఖాళీ బిందెలతో మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించి నిరసన తెలిపారు. కాలనీలోని సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారానికి పలుమార్లు మున్సిపల్ అధికారులకు వినతి పత్రాలు ఇచ్చినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. వెంటనే సమస్యలను పరిష్కరించకపోతే ఆందోళనలు ఉద్రిక్తం చేస్తామని హెచ్చరించారు. హైదరాబాద్ మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి హోతీకే డబుల్ బెడ్రూమ్ వద్ద ఈరోజు మంచినీటి సమస్య తీవ్రంగా ఉంది. నీళ్లు రాకపోవడం మూలకంగా బోరు పాడై గతంలో ఉన్న బోరుకే అక్కడ ఉన్న ప్రజలు విరాళాలు వేసుకొని మోటార్ బిగించుకున్నారు. ఈ విషయం మున్సిపల్ అధికారులకు చాలాసార్లు చెప్పారు, అయినా పరిష్కారం కాలేదు. వినతి పత్రం ఇచ్చాం, అడిగినాం, దండం పెట్టినాం, దండేసినాం, అయినా పరిష్కారం కాకపోవడం మూలకంగా ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో అక్కడ ఉన్న ప్రజానీకం మొత్తం కూడా ఈరోజు ఖాళీ బిందెలతోటి మున్సిపాలిటీ దగ్గర నిరసన చేసే పరిస్థితి ఏర్పడ్డది. దీనికి మున్సిపల్ కారణం తప్ప ప్రజలు కాదు. ఇప్పటికే సంవత్సరం పూర్తి కావస్తూ ఉంది, అయినా అక్కడ మౌలిక సదుపాయాలు కల్పించే పరిస్థితి లేదు. కనీసం నీటి సరఫరా చేసే దాంట్లో కావచ్చు, వీధి దీపాలు వేసే దాంట్లో కావచ్చు, క్లీన్ చేసే దాంట్లో కావచ్చు, కాంపౌండ్ వాళ్ళు నిర్మించే దాంట్లో కావచ్చు, అనేక రకాల సమస్యలు తోటి ఈరోజు ప్రజానీకం ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇబ్బంది పడడమే కాదు, వీధి దీపాలు లేకపోవడంతో నడవడానికి ఇబ్బంది అయ్యి ఒక ఇద్దరికి పాము కాటుకు గురైన పరిస్థితి కూడా అక్కడ ఉంది. తాండూరు పోతున్నప్పుడు రైట్ సైడ్లో పెద్ద ఎత్తున ఇబ్బందులు పడుతూ ఉన్నారు. లెఫ్ట్ సైడ్లో కూడా కరెంటు సమస్య ఉంది, నీటి సమస్య కూడా కొంత మేరకు ఉంది. అక్కడ వాళ్ళే ప్రజానీకమే ఈరోజు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఆర్డీఓ కార్యాలయంలోని నందవరం సంపత్ అనే యువకుడు పురుగుల మందు డబ్బాతో హల్చల్ చేశాడు. 10 ఏళ్లుగా గౌరవెల్లి ప్రాజెక్టులోని ముంపుకు గురైన తమ భూమికి నష్టపరిహారం చెల్లించాలని రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా న్యాయం జరగడం లేదంటూ ఆందోళన వ్యక్తం చేశాడు. ఇప్పటికైనా న్యాయం చేయకపోతే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటానని నిరసనకు దిగాడు. తన తండ్రి పేరిట ఉన్న 5 ఎకరాల భూమి గౌరవెల్లి కెనాల్ నిర్మాణంలో పోయిందని బాధితుడు తెలిపాడు. న్యాయం చేస్తామని ఆర్డీఓ రామూర్తి హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించినట్లు బాధితుడు వెల్లడించారు. గౌరవెల్లి ప్రాజెక్టులో ముంపున గురైంది 5 ఎకరాల భూమి కెనాల్ కాలంలో పోయింది. 16-17లో మాకు ఎంజాయ్మెంట్ పేరు వచ్చింది. మోక మీదకి అప్పుడున్న అక్కలపేట బీఆర్ఓ రాస్తారు, అలావుడే రాస్తారు. ఇక్కడ ఆర్డీఓ ఆఫీసర్ పనిచేస్తున్నాడు. ఆయనే ఫీల్డ్ ఎంక్వైరీకి మోక మీదకి వచ్చి పడవు ఉన్నది, మీది దున్నలేదు, మోక మీద అయితే ఉన్నది, నీ పేరు మీ తండ్రి పేరు మీద అందరి వెంకటే పేరు మీద ఉన్నది ల్యాండ్ అని చెప్పి విజన్ చేసి ఆర్డీఓ ఆఫీసులో చెక్ మేళ మీద పిలిస్తే మా నాన్న డెత్ సర్టిఫికెట్లు, వారసత్వం సర్టిఫికెట్లు భూమికి సంబంధించినవి 2001 నుండి 2014 దాకా ఉన్న కాగితాలు పెట్టి దాని మీద నేను సైన్ చేయడం జరిగింది. నీకు డబ్బులు వస్తాయని చెప్పిన తర్వాత 2020 దాకా ఇప్పటిదాకా 10 నుంచి తిరిగిన నాకు పని కాలేదు. ఆ తర్వాత ఒక సంవత్సరం కింద నేను అక్కడ అక్కన్పేటలో సూసైడ్ అటెంప్ట్ చేసినప్పుడు కూడా నీకు న్యాయం చేస్తా అని చెప్పేసి ఎంఆర్ఓ గారు చెప్పారు. ఆ తర్వాత మంత్రి గారి దృష్టికి కూడా వెళ్ళిన తర్వాత మంత్రి గారు కూడా మన ఆర్డీఓ సాబ్ కూడా కాల్ చేసి చెప్పారు, చేయాలి, న్యాయం చేయాలి, తల్లిదండ్రులు లేరు, భూమి అయితే రికార్డుకి అవుతున్నది అని చెప్పేసి అన్నారు. అన్న తర్వాత నేను ఎంఆర్ ఆఫీస్కి పోతే ఆర్ఎస్ఆర్ ఉండేవాళ్ళు బరాబరే ఈయనకు భూమి ఉన్నది, ఈయన ఖచ్చితంగా న్యాయం చేయాలని చెప్పేసి ఆర్ఎస్ఆర్ ఎంఆర్ఓ సార్ మీద అన్నారు. వాళ్ళు నన్ను పట్టుకుని పోయి ఎంక్వైరీ చేసిన తర్వాత ఇతనికి భూమి పట్టా ఉన్నది, ఇతని పైసలు ఎవరు కూడా తీసుకోలేదు, ఎవరి దగ్గర కూడా దస్తపత్రాలు చూపలేదు, ఇతనికి జెన్యున్. వరంగల్ జిల్లా ఖానాపురం మండలం అశోక్ నగర్లోనే ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం చేపట్టేందుకు ప్రభుత్వం 30 ఎకరాల స్థలాన్ని కేటాయించింది. ఈ స్థలంలోనే పురాతన శివాలయం ఉండగా గత నెల రోజులుగా కాంట్రాక్టర్ భూ సమలితీకరణ పనులను నిర్వహిస్తున్న క్రమంలో ఆలయం చుట్టూ ఉన్న చారిత్రక మట్టికోట, మండపం, పురాతన నిర్మాణాలను బుల్డోజర్లతో పూర్తిగా కూల్చివేసినట్లు ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. ముఖ్యంగా ఈ ఆలయం ఇప్పటికే పురావస్తు శాఖ ఆధీనంలో ఉండడంతో అనుమతులు లేకుండా ఎలా కూల్చివేస్తారన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
దాదాపు 1979 ఆ ప్రాంతం నుంచి వెళ్ళి ఈ మట్టి కొట్టకు వచ్చి ఇక్కడ ఆడుకునే వాళ్ళం మేము. ఈ ప్రాంతంలో తాటి చెట్ల చిన్న చెట్లకి కాయ దులుపుకొని ఆడుకునే వాళ్ళం మేము. ఆ సమయంలో ఇక్కడ కోటలో ఉన్నటువంటి శివాలయం మంచి దశలో ఉండే కొంత కాలంలో కొంచెం తవ్వకాలు జరిగినాయి. అది మన గుప్త నిధుల కోసం తవ్వారు. ఆ తర్వాత దీన్ని శిథిలమై ఉండే. కానీ ఈసారి ఇక్కడ స్కూల్ కడదామని చెప్పి వచ్చిన తర్వాత ఈ ప్రాంతంలో ఎన్ని ఎకరాల స్కూల్ జాగా అవసరం ఉండే, ప్రభుత్వం ఇచ్చినటువంటి కేటాయించిన జాగా ఇక్కడ ఆ ప్రాంతంలో దాన్ని పరిగణనకు తీసుకొని ఆ స్కూల్ నిర్మాణం చేపట్టడానికి ఒక మ్యాప్ ఇచ్చి ఉండాలి వాళ్ళకి. జిల్లా కలెక్టర్ కావచ్చు, లేదా మండల రెవెన్యూ కావచ్చు, లేదా రెవెన్యూ డివిజన్ వాళ్ళు కావచ్చు, గ్రామ పంచాయతీ వాళ్ళు కావచ్చు, వారి యొక్క పర్యవేక్షణలోనే గుడిని కూల్చాల్సిన అవసరం ఉండే. కానీ ఈ గుప్త నిధుల కోసమే ఈ గుడిని కూల్చినట్టుగా గ్రామస్తులంతా అనుకుంటున్నారు. మరి అది నిజమో కాదో వాళ్ళకి తెలియాలి. గుడిని కూల్చేటప్పుడు జేసీబీ చేసినటువంటి ఆ ఘాట్లు చాలా ఉన్నాయి, బండ్ల మీద బాగా గీరకపోయి ఉన్నాయి. శివాలయం లోపల కూడా చాలా తవ్వారు. అంటే గ్రామస్తులు అంటే ఇక్కడ గుప్త నిధులు దొరికాయి అని అనుకుంటున్నారు. ఆ గుప్త నిధులు ఎవరి వల్ల మాయమైంది, ఎట్లా మాయమైంది, మరి గవర్నమెంట్ వాళ్ళు దాన్ని చూడాలి. ఇక్కడ బడి కావాలంటే ఇంత విశాల ప్రాంతం ఉంది, ఓకే, దాన్ని ఎక్కడ అనేది వాళ్ళు చూడకుండానే గుడిని కూల్చాల్సిన అవసరం లేకుండే. గుడిని కూల్చినప్పుడు ప్రజల ముందు హిందూ దేవాలయం కాబట్టి హిందూ యొక్క ప్రజల యొక్క మనోభావాలు దెబ్బతినకుండా ఈ గుడిని వారి ఆర్కిటెక్చర్ వాళ్ళతో చూసి ఏ స్తంభం ఏ పిల్లర్ ఎట్లా ఉందని చెప్పేసి దాని ఒక నక్షం తీసుకొని దాన్ని వాళ్ళు కూల్చోవాల్సిన అవసరం ఉంటే 1230 సంవత్సరంలో 1000 స్తంభాల గుడి రామప్ప కట్టించినప్పటిది ఇది కూడా ఒకటి. అది ఎలా అయితే రుద్రేశ్వర ఆలయము, రామలింగేశ్వర ఆలయము, ఇది సోమేశ్వర ఆలయం అన్నట్టు. ఇది ఒక్కటే గుడి కాకతీయ రాజుల్ని రాజాతి రాజులుగా పేర్కొన్న గుడి అన్నట్టు. అంటే ఒక రాజ్యంలో ఉన్నటువంటి ఒక సామాన్య పౌరుడు వచ్చి 2 బంగారు నాణేలను రాజుకు సమర్పించుకొని తన కొడుకు ఆరోగ్యం బాగుండాలని చెప్పి కట్టించింది అన్నట్టు. మిగిలిన అన్ని సామంత రాజులో కట్టించింది. ఇది వచ్చేసి ప్రజలు కట్టింది. అప్పటి నుంచి 800 సంవత్సరాలు మంచిగానే ఉంది. మనకి స్వాతంత్రం వచ్చింది అంటే నిజాం టైంలో దగ్గర 1940 ఆ టైంలో నిజాం వాళ్ళు లేకపోతే ఢిల్లీ సుల్తానేటో ఆ టైంలో ఎవరో తెలియదు ప్రతాపరుద్రుని అంటే ప్రతాపరుద్రుని టైంలో దీనిపైన దాడి జరిగింది. అప్పటి నుంచి కొంచెం తగ్గింది అన్నట్టు రాకపోకట్లు. కానీ శివలింగం ఉండే, నంది ఉండే, అన్నీ ఉండే. ఇక కొంచెం భక్తులు వచ్చేవాళ్ళు తమకు తోచిందంత కొబ్బరికాయలు కొట్టడమో ఏదో ఒకటి చేసి వాళ్ళకి నచ్చిన పూజ చేసి పోయేటోళ్ళు. అలాగే మన ఊళ్ళో ఉన్న అర్చకులు ఉంటారు కదా, అప్పుడప్పుడు వచ్చి చూసి పోయేటోళ్ళు అన్నట్టు. అయితే కొత్తగా ఇప్పుడు ఇది కూల్చడానికి కావాల్సిన అవసరం ఏంటంటే యంగ్ ఇండియా స్కూల్ అని గవర్నమెంట్ తీసుకొచ్చిన పథకము మన దగ్గర వచ్చింది అన్నట్టు నర్సంపేట నియోజకవర్గంలో. దాన్ని తీసుకొచ్చి కడదాం అనుకుంటే ఇక్కడ ప్రభుత్వ భూమి ఉంది అనే ఆలోచనతో వాళ్ళు వచ్చి కడదాం అనుకున్నారు. అయితే ఇక్కడ నుంచి గుండం కానీ రామప్ప కానీ కిలావరంగల్ కానీ ఇట్లా అండర్వేర్ అంటే దాని ఎవరు సొరంగ మార్గం ఉందనేది అనుకునేవాళ్ళు. చుట్టూ కూడా ఇప్పుడు ఇది చూస్తే చరిత్రాత్మకం. ఒక శత్రువులు రాకుండా దుర్భేద్యంగా చుట్టూ కట్టబోసి 2 వైపులనే బాట పెట్టి శత్రువులు రాకుండా ఈ గుడిని కానీ ఇంట్లో ఒక కోట ఉండే కావచ్చు, లేకపోతే రాజు ఉండే కావచ్చు, ప్రజలు ఉండేదో తెలియదు. శివాలయం ఉంది అంటే దాదాపు రాజు వాళ్ళు శివాలయం ఈశాన్యమూలలో పెట్టి దాన్ని కట్టించిన తర్వాత 2 వైపులే ప్రొటెక్షన్గా చుట్టూ ఒక 4-5 కొరల కాలువ శత్రు దుర్భేద్యంగా శత్రువులు రాకుండా చుట్టూ కట్టబోసి ఇంత ప్రొటెక్షన్ చేశారు. తర్వాత దీని పక్కనే ఇంకో కోట కూడా ఉంది. అది శత్రువులకు ఏదో జైలు లాగా చుట్టూ వేసి హంటరింగ్ చేసుకుంటూ జైలున లేచి చెడు పని చేసిన వాళ్ళ కోటలు వేసి బంధించేవారని అనుకునేది మా చిన్నప్పుడు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గానాపురం మండలంలోని గాంధీనగర్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ధ్వంసం కావడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. మద్యం మత్తులో ట్రాక్టర్ నడుపుతూ వచ్చిన మంతె శ్రీకాంత్ అనే వ్యక్తి విగ్రహాన్ని ఢీకొట్టడంతో దెబ్బతిన్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనతో గ్రామంలోని ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనగా అంబేద్కర్ అభిమానులు, ప్రజా సంఘాల నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఐసా విద్యార్థి సంఘాలు మరియు జిల్లా అధ్యక్షురాలు బుర్ర స్వాతి మాట్లాడుతూ దేశ రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహం ధ్వంసం కావడం అత్యంత బాధాకరమని అన్నారు. అంబేద్కర్ జయంతి అప్పుడు ఇక్కడ అంబేద్కర్ గారి ఫోటో పెట్టడం జరిగింది. నిన్న ఇసుక ట్రాక్టర్తో మధ్య మధ్యలో ఉన్న మంచె శ్రీకాంత్ అనే వ్యక్తి వచ్చి ఇసుక ట్రాక్టర్తో గుద్దడం వెంటనే ఆయన ఫోటో కింద పడిపోయింది. ఇక్కడ ఉన్న ప్రజలందరూ వచ్చిర్రు. వెంటనే ఆయన పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఐసా విద్యార్థి సంఘం డిమాండ్ చేస్తున్నాం. ఇసుక డ్రైవర్ల
మద్యం మత్తులో ఏం చేస్తున్నారో తెలియకుంటున్నా ఈ మా వెంటనే వీళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఐసా విద్యార్థి సంఘం మేము డిమాండ్ చేస్తున్నాం. అంబేద్కర్ జయంతి అప్పుడు ఇక్కడ అంబేద్కర్ గారి ఫోటో పెట్టడం జరిగింది. నిన్న ఇసుక ట్రాక్టర్తో వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గ అభివృద్ధికి నిధులు విడుదల మంజూరు అయినట్లు ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి తెలిపారు. రోడ్లు, భవనాల శాఖ ద్వారా 251.50 కోట్ల, పంచాయతీ శాఖ నుంచి 35 కోట్లు విడుదల అయినట్లు హర్షం వ్యక్తం చేశారు. ఈ నిధులను డబుల్ రోడ్లు నిర్మాణ పనులు, రోడ్ల రిబిలిటీ కేటాయిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. అలాగే నియోజకవర్గంలోని పలు చోట్ల ఎంఆర్ఓ ఆఫీసుల నిర్మాణాలకు 6.75 కోట్ల నిధులు మంజూరయ్యాయని చెప్పారు. ఇక ఈ పనులన్నీ త్వరలోనే ప్రారంభిస్తామని ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి వెల్లడించారు. నేను ఎన్నో ప్రతిపాదనలు మన నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రాధాన్యత కలిగినటువంటి రోడ్ల గురించి వారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. వారు నేను తీసుకెళ్లినటువంటి రోడ్లను అన్నింటినీ కూడా శాంక్షన్ చేసినందుకు వారికి పరిగి నియోజకవర్గ శాసనసభ్యునిగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇది కొత్త పథకం హ్యామ్ రోడ్స్ అని కొత్త పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది. హ్యామ్ రోడ్స్లో భాగంగా మన R&B డిపార్ట్మెంట్ ద్వారా, రహదారులు భవనాల శాఖ ద్వారా మన నియోజకవర్గానికి మొత్తం 70 కిలోమీటర్ల 70.8 కిలోమీటర్లు 184 కోట్ల 20 లక్షలు 184 కోట్ల 20 లక్షలు ఇంత పెద్ద ఎత్తున మన కాన్స్టిట్యున్సీకి R&B డిపార్ట్మెంట్తో పనులు రావడం చాలా సంతోషదాయకం. అదేవిధంగా పంచాయతీరాజ్ శాఖ ద్వారా కూడా, అంటే R&B రోడ్డు, పంచాయతీరాజ్ ఈ రెండుది కలిపి R&Bకి వచ్చేసిందంటే 184 కోట్ల 20 లక్షలు. మహబూబాబాద్ జిల్లా లచ్యతండాలోని పోలీసులు కార్టన్ సెర్చ్ నిర్వహించారు. సుమారు 70 ఇళ్లు, పరిసరాల ప్రాంతాల్లోని విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. సరైన పత్రాలు లేని 15 వాహనాలను గుర్తించి సీజ్ చేశారు. అలాగే 60 కిలోల నల్ల బెల్లం, 10 లీటర్ల గుడుంబ, 5 కిలోల పట్టిక స్వాధీనం చేసుకున్నారు. గుడుంబ తయారీకి ఉపయోగిస్తున్న సుమారు 250 లీటర్ల నల్ల బెల్లం ద్రావణాన్ని ధ్వంసం చేశారు. అలాగే గ్రామస్తులకు సైబర్ నేరాలు, గంజాయి, పొగాకు ఉత్పత్తులపై అవగాహన కల్పించారు. ఐడి లిక్కర్ అంటే గుడంబ తయారు చేసి చిన్న వయసులోనే చనిపోతున్నారు, చిన్న వయసులోనే ముసవాళ్ళు అవుతున్నారు. ఇప్పుడు మన దగ్గర చూస్తున్నాం, మా చిరంజీవి ఎన్ని సంవత్సరాలు, ఆయనకు 72 సంవత్సరాలు. ఆయన ఎట్లున్నాడు, మనం ఎట్లున్నాం చెప్పండి. 70 సంవత్సరాలు మన బతకమే కష్టం ఉంది. మన దగ్గర విలేజ్లో చూసినట్లయితే మగవాళ్ళ కంటే ఆడవాళ్ళు ఎక్కువ ఉన్నారు. అంతేనా? ఎందుకంటే మనం విడో పెన్షన్ కూడా చూస్తాం. అంటే వితంతు పెన్షన్ ఉన్నాయి కదా, అది ఎంతమందికి ఇస్తున్నారు? దానికి కారణం ఏంటి ఆలోచించండి. తాగితే ఎలాంటి బలం రాదు, తింటే బలం వస్తుంది. జగిత్యాల జిల్లా మేడ్పల్లిలోని ఏబీవీపీ కార్యకర్తలు ధర్నా చేపట్టారు. పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్, ఫీజు రియంబర్మెంట్స్ బకాయిలు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే అడ్మిషన్ సమయంలోని ఫీజులంటూ విద్యార్థులను వేధింపులకు గురి చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో జరిగిన ధర్నాలో విద్యార్థులు తమ కార్యకర్తలపై లాఠీ చార్జీని తీవ్రంగా ఖండిస్తున్నామని ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మారుతి తెలిపారు. నంద్యాల జిల్లా ఆలగడ్డలోని సత్రం వీధి శివర్లోని డంపింగ్ యార్డు నుంచి వచ్చే పొగతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పట్టణంలోని తడి చెత్త, పొడి చెత్తను సేకరించి డంపు యార్డుకు తరలించి పారిశుద్ధ్య కార్మికులు నిప్పు పెట్టడంతో పొగ వీధుల్లో దట్టంగా అలుముకుంటుంది. సమీపంలోని పాఠశాల కూడా ఉండడంతో విద్యార్థులు బాధ వర్ణనాతీతంగా ఉంది. ఇప్పటికైనా అధికారులు డంపు యార్డును తొలగించాలని ప్రజలు కోరుతున్నారు. రాష్ట్రంలోని వైసీపీ నాయకులకు మతి భ్రమించిందని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్ర హోంమంత్రి అనిత మేకప్ వేసుకుంటుందని గతంలో వైసీపీలో పనిచేసిన మంత్రులు కామెంట్లు చేస్తున్నారని మండిపడ్డారు. మేకప్లు ఆడవాళ్లు కాకపోతే మగవాళ్లు వేసుకుంటారా అంటూ ప్రశ్నించారు. వైసీపీ నాయకులకు పిచ్చి పడితే మేము వారిని మెంటల్ హాస్పిటల్లో చేర్పిస్తామంటూ విమర్శించారు. రాష్ట్రంలో ప్రజలందరూ కూడా అమరావతి క్యాపిటల్గా ఉండాలనుకుంటే తెలుగుదేశం పార్టీకి ఓటు వేయండి, మావిగన్కి సపోర్ట్ చేయాలనుకుంటే వైసీపీ నాయకులకి ఓటు వేయండి అని చెప్పి మాట్లాడుతున్నాడు. అసలు అమరావతి మన రాజధానిగా మొదటిసారి చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో దాని గురించి మాట్లాడినప్పుడు 14-19 టైంలో
ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు లేచి అసెంబ్లీలో మేము అమరావతిలో రాజధాని పెట్టడానికి అన్ని విధాలుగా మేము సహకరిస్తాము, మేము సపోర్ట్ చేస్తున్నామని చెప్పిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మళ్ళీ ఇప్పుడు మాట మార్చి ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఒక్క రాజధాని పనికిరాదు, నాకు 3 రాజధానులు కావాలని చెప్పి మాట్లాడిన వ్యక్తి ఇదే జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజా సంక్షేమం, సామాజిక న్యాయం, సమగ్ర అభివృద్ధి ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని మచిలీపట్నం జనసేన ఎంపీ వల్లభనేని బాలశౌరి స్పష్టం చేశారు. బలహీన వర్గాల అభ్యున్నతి, పారదర్శక పాలన అందించడమే జనసేన ఆవిర్భావ ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలోని గ్రామాల అభివృద్ధి శరవేగంగా జరుగుతుందని బాలశౌరి తెలిపారు. ఏపీ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం భారీగా 15,000 కోట్ల నిధులను కేటాయించిందని ఆయన వెల్లడించారు. కూటమి ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాల్లో భాగంగా ఉపాధి హామీ పథకంలోని పని దినాలను 100 నుంచి 125 రోజులకు పెంచడమే కాకుండా కూలీల వేతనాన్ని 400 వరకు పెంపు చేశామని గుర్తు చేశారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ నేతలపై ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. వైసీపీ నేతలకు గన్ పిచ్చి పట్టిందని విమర్శించారు. భవిష్యత్తులో ఆ పార్టీకి ప్రజలే బుద్ధి చెబుతారని, ఎన్నికల్లో వారికి పుట్టగతులు లేకుండా చేస్తారని బాలశౌరి ఘాటుగా విమర్శించారు. లాస్ట్ టైము 3 రాజధానులు అన్నారు. పోయి విశాఖపట్నంలో 500 కోట్ల రూపాయలు నిర్మాణాలు చేపట్టారు, అవి వేస్ట్. రెండవది మావి గన్ అని ఏదైతే అంటున్నారో వైసీపీ వాళ్ళు, అది దాదాపుగా 80 to 90% సిఆర్డి పరిధిలోనే ఉంది. సిఆర్డి పరిధి అంటేనే అది అమరావతి. అర్థం లేకుండా రోజుకు ఒక మాటలు మాట్లాడటం ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. రెండోది, అమరావతి రాజధాని అనేటువంటి విషయం మాజీ సీఎం జగన్పై ఎమ్మెల్యే డాక్టర్ బూర్లా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మావిగన్ పేరుతో జగన్ చేస్తున్న వ్యాఖ్యలపై ఆయన నిప్పులు చెరిగారు. ఇది ప్రజల నిర్ణయమా లేక మీ వ్యక్తిగత నిర్ణయమా అని నిలదీశారు. రాజధానిని 3 ముక్కలు చేయడం జగన్కు అలవాటని, ఇప్పుడు మళ్ళీ 3 ప్రాంతాలకే ప్రాధాన్యత ఇస్తూ మిగిలిన ప్రాంతాలను విస్మరిస్తున్నారని మండిపడ్డారు. అమరావతిని దేశం గర్వించే రాజధానిగా అభివృద్ధి చేస్తుంటే ఓర్వలేకనే ఇటువంటి విమర్శలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఒకవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడమే లక్ష్యంగా ముందుకు వెళ్తుంటే, జగన్ అనవసర వివాదాలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. 2019 మేనిఫెస్టోలోని అమరావతి రాజధాని అని చెప్పి ఇప్పుడు ఇలా మాట్లాడడంపై ప్రజలు ఆగ్రహంగా ఉన్నారని, కేవలం 11 సీట్లు మాత్రమే గెలిచిన జగన్ తీరు మారలేదని డాక్టర్ బూర్లా ఎద్దేవా చేశారు. అన్ని పక్షాలు, ఒక్క వైసీపీ తప్ప అన్ని రాజకీయ పార్టీలు ముక్త కంఠంతో ఆంధ్రప్రదేశ్కు రాజధాని అమరావతి అని చెప్పిన తర్వాత, రాష్ట్రపతి దాని మీద ఆమోదముద్ర వేసిన తర్వాత, గెజెట్ పబ్లికేషన్ అయిన తర్వాత ప్రజానాయకుడిగా మాట్లాడాల్సిన మాటలు కాదు. జగన్మోహన్ రెడ్డిని సూటిగా ప్రశ్నిస్తున్నా, మావిగన్ అనేది ప్రజాభిప్రాయ సేకరణ లేదా మీ వ్యక్తిగతమా? ప్రజా స్లోగనా లేదా మీ స్లోగనా? స్పష్టంగా సమాధానం చెప్పండి. మేము చెప్తున్నాం, ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలు 94% ప్రజలు మాకు 2024 ఎన్నికల్లో మేనిఫెస్టోలో మేము అమరావతి మా ఏకైక రాజధాని అని చెప్పి వెళ్ళాం. ప్రజలు దాన్ని అంగీకరించారు. జగన్మోహన్ పల్నాడు జిల్లా అప్పాపురంలోని విబీజీ రామ్జీ పథకాన్ని ప్రారంభించారు మాజీ మంత్రి పుల్లారావు, జిల్లా కలెక్టర్ కృతికా శోక్లా. ఈ పథకం ద్వారా గ్రామాల్లోని రైతులకు, కూలీలకు ఉపయోగపడే పనులు చేపట్టడం జరుగుతుందని పుల్లారావు తెలిపారు. అలాగే 125 రోజుల పని దినాలు కల్పించడంతో పాటు 312 రూపాయల వేతనం ఇవ్వడం జరుగుతుందని తెలియజేశారు. జలధార, జలహారతి ప్రోగ్రాం కింద 30 కోట్లకు పైగా పనులను కూడా ఈ పథకం పరిధిలోకి చేర్చామని కలెక్టర్ తెలిపారు. పబ్లిక్ రిప్రజెంటేటివ్ సహకారంతో ఈ పథకాన్ని అమలు చేస్తున్నామని అన్నారు. బాపట్ల జిల్లా రైలుపేట దగ్గర 30 క్వింటాల పీడీఎఫ్ బియ్యాన్ని పట్టుకున్నారు. ఇక టాటా మ్యాజిక్ వాహనంలోని బియ్యాన్ని అక్రమంగా తరలిస్తుండగా సీజ్ చేశారు. వాహనాన్ని సీజ్ చేసి డ్రైవర్ను పోలీస్ స్టేషన్కి అప్పగించిన అధికారులు ఎవరైనా పీడీఎఫ్ బియ్యం అమ్మినా, కొన్నా క్రిమినల్ కేసులు పెడతామని డీఎస్ఓ జగన్మోహన్ రావు హెచ్చరించారు.
ఆయనకి ఏమైనా మనస్పర్ధలు ఉన్నాయి, ఏం కారణం ఏదో ఉంటుంది కదా. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి సొసైటీ బ్యాంక్ అధికారుల నిర్లక్ష్యం బయటపడింది. రుణానికి సంబంధించిన నోటీసులు సదరు వ్యక్తికి కాకుండా మరో వ్యక్తికి పంపించారు. అంతేకాకుండా తీసుకున్న మొత్తం వెంటనే చెల్లించకపోతే ఆస్తులు జప్తు చేయాల్సి వస్తుందని చెప్పడంతో ఆ వ్యక్తి అవక్కయ్యారు. దీంతో బాధితుడు రాజాబాబు సొసైటీ అధికారులను కలవడంతో రికార్డులను పరిశీలించారు. సాంకేతిక లోపం కారణంగా ఒకరికి ఇవ్వాల్సిన నోటీసులు మరొకరికి వెళ్లాయని అధికారులు తప్పు ఒప్పుకున్నారు. వికారాబాద్ జిల్లా చౌడాపూర్ మండలంలో మిషన్ భగీరథ అధికారుల నిర్లక్ష్యం బయటపడింది. కొత్తపల్లిలోని నల్లాల నుంచి ఈకలు, జంతు కళేబరాలు, పురుగులతో కూడిన నీళ్లు రావడంతో గ్రామస్తులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. ఇలాంటి కలుషిత నీటిని తాగితే రోగాల బారిన పడి ప్రాణాలు కోల్పోవలసి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. కలుషిత వాటర్ వీడియో వైరల్ కావడంతో పంచాయతీ సిబ్బంది భగీరథ ట్యాంక్ను క్లీన్ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. ఒక్కొక్కటి ఇంచు ఇంత పెద్ద పురుగు. ఈ నెల 7 నుంచి 3 రోజుల పాటు భద్రాచలంలోని ఉమ్మడి ఖమ్మం జిల్లా సిపిఐ రాష్ట్ర శిక్షణ తరగతుల శిబిరం నిర్వహించనున్నట్లు సిపిఐ నేతలు తెలిపారు. పార్టీని బలోపేతం చేసేలా కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్నారు. కార్యకర్తల్లోని రాజకీయ అవగాహన పెంపొందించడమే ఈ శిక్షణ శిబిరం యొక్క ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, పార్టీ విధానాలు, ప్రజా సమస్యలపై చర్చిస్తామని సిపిఐ జిల్లా కార్యదర్శి సబీర్ పాషా తెలిపారు. ఈ 5 గ్రామాలు తెలంగాణ రాష్ట్రాల పరిస్థితి, దాని మీద స్పష్టమైనటువంటి ఆలోచనతో రావాలి. రెండవది, దీని అభివృద్ధి పట్ల గత ప్రభుత్వం నిర్లక్ష్యం వహించింది. మేము చేస్తూ ఉన్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం నిధులను విడుదల చేస్తే పనులు ప్రారంభిస్తామో ఈ సక్రమంగా చేయాలి. వర్షాకాలం వచ్చింది, స్టార్ట్ అయింది. పోయిన సంవత్సరం చూసాము, ఆ పోయినప్పుడు చూసాము. ఈ కరకట్ట నిర్మాణం పూర్తి చేసి లోతట్టు ప్రాంతాలకు 1000 ఇళ్ళు కట్టిస్తామన్న నాటి ప్రభుత్వం మాట నీటి మాట